హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒక వృత్తాకార బాట చుట్టూ తిరగడానికి ఏ కామా బి కామా సి అనే వ్యక్తులకు వరుసగా 30 సెకండ్లు, 35 సెకండ్లు, 60 సెకండ్లు తీసుకుంటారు. ఆ బాటలో ఒక బిందువు పి వద్ద వారిద్దరూ పరిగెత్తడం ప్రారంభించారు. మరలా అదే బిందువు వద్ద జాబితా 1లోని వ్యక్తులు చేసిన చుట్ల సంఖ్య మరియు జాబితా 2లో ఇచ్చాం. వీటిని జత చేయండి. సో ఏబిసి అని చెప్పేసి మనకి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు. సో ఫస్ట్ ఏ, బి, సి, దానికి సంబంధించిన 6, 3, 4, 2 అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. సో ఈ 4 ఆప్షన్లలో కేవలం 3 మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. సో వాటిని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం ఏమంటున్నాడు, ఏ అనే వ్యక్తి 30 సెకండ్లు, బి అనే వ్యక్తి 45 సెకండ్లు, సి అనే వ్యక్తి 60 సెకండ్లు తీసుకుంటారు. ఇట్లా మనకి ఎప్పుడైతే క్వశ్చన్ ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మనం చేయాల్సింది ఎల్సిఎం. సో 35, 45, 60కి ఎల్సిఎం. సో 30, 60 ఈ రెండు ఒకటే రకానికి చెందినవి. ఎందుకంటే 30 ఎక్కంలా 60 వస్తుంది కాబట్టి మనం 30ని కొట్టేయచ్చు. 45, 60కి ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం చేయడానికి చాలా రకాలుగా ఉంటాయి. నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 ఎక్కంలో 60 వస్తుందా, రాదు. 60 ఎక్కం 60, 62 120, 120 అనే నంబరు 45 ఎక్కన కనబడుతుందా, కనబడదు. 63లో 180, 180 అనే నంబర్ 45 ఎక్కన కనబడుతుంది. కాబట్టి వాటి ఎల్సిఎం ఏమవుతుంది, 180 అవుతుంది. 180 సెకండ్స్ అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మాట్లాడితే, ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఎన్ని చుట్టూ తిరగాలి అంటే 180 బై అతని నెంబర్ ఎంత ఫ్రెండ్స్, 30 సెకండ్లు కాబట్టి బై 30 చేస్తే 6 చుట్లు తిరుగుతాడు. బి అనే వ్యక్తి వచ్చేసి 180 బై అతని నెంబర్ వచ్చేసి మనకి 45 సెకండ్లు కాబట్టి 45 చేస్తే 4 చుట్లు తిరుగుతాడు. సి అనే వ్యక్తి 180 బై 60 కాబట్టి తను 3 చుట్లు తిరుగుతాడు. అంటే ఏ ఈక్వల్ టు 6 ఉండాలి. సో ఏ ఈక్వల్ టు 6 అంటే ఫస్ట్ వన్ ఏ ఉండాలి. సో ఫస్ట్ వన్ ఏ అనేది 3 ఇట్లలో ఉంది, ఇక్కడ లేదు, దీన్ని కొట్టేసిన. నెక్స్ట్ బి ఈక్వల్ టు 4 ఉండాలి. సో బి అనేది 4 అంటే సి ఉండాలి. సో మనకి ఇక్కడ బి లేదు, ఇక్కడ బి లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయి ఉంటుంది, అయితే 2 or 4. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సి అనేది మనకి 3కు సమానం ఉండాలంటే బి. సో మూడోది బి ఉండాలంటే దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2లో మాత్రమే ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు మనకి డి ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో 1, 2, 3, 4 ఆప్షన్స్ కొట్టేసినాం కాబట్టి రిమైనింగ్ ఆన్సర్ 2 అవుతుంది. లేదా డైరెక్ట్గా కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా టఫ్గానే ఉందని మనం అనుకుంటున్నాం, కానీ చాలా వరకు ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 26,000 రూపాయలను PQRSల మధ్య ఈ విధంగా పంచారు. P వాటా బై Q వాటా ఈక్వల్ టు Q వాటా బై R వాటా ఈక్వల్ టు R వాటా బై S వాటా ఈక్వల్ టు 2/3. అప్పుడు P యొక్క వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి మొత్తం అమౌంట్ 2600 రూపాయలు ఉంది. సో ఈ 2600 రూపాయలని మనం PQRలకు RSలకు మధ్య పంచడం జరిగింది. సో అందులో పర్టికులర్గా P వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలంటే మనకి నలుగురికి సంబంధించిన రేషియో కనుక్కోవాలి. సో నలుగురికి సంబంధించిన మిక్స్డ్ రేషియో, మిశ్రమ నిష్పత్తి కనుక్కోవాలి. సో అది కనుక్కోవడం కోసం మనకు ఒక క్లూ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏమని ఇచ్చాడంటే P/Q ఈక్వల్ టు 2:3 ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఇది Q/R ఈక్వల్ టు 2:3 అండ్ R/S ఈక్వల్ టు 2/3. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క దాన్ని అంటే ఇది కరెక్టే అంటే ముగ్గురికి సంబంధించింది ఇవ్వడం జరిగింది. సో అందులో మనకి కావాల్సింది మిశ్రమ నిష్పత్తి. ఇది ఫస్ట్ ఏంది, P/Q అంటే P/Q అంటే P/Q విచ్ ఈజ్ ఈక్వల్ టు 2:3 అని చెప్పి రాసుకోవచ్చు. సో మనకి P/Q ఈక్వల్ టు 2/3, అదేవిధంగా Q/R ఈక్వల్ టు 2/3, అదేవిధంగా R/S ఈక్వల్ టు 2/3 అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం P/Q R/S కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ 3 కనుక్కుందాం. ఈ 3 కనుక్కోవాలంటే P/Q R కనుక్కోవాలి. సో దానికోసం ఫస్ట్ రెండింటిని గమనిస్తే అందులో Q అనే పదం ఎంత ఉంది, 3 అని ఉంది. ఇక్కడ Q అనే పదం ఎంత ఉంది, 2 అని ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ దీన్ని 2 తోటి దీన్ని 3 తోటి మల్టిప్లికేషన్ చేస్తాం, జనరల్గా చేసే ప్రాసెసే. సో అప్పుడు రెండింటిని ఇంటూ 2 చేస్తే 4 అవుతుంది, ఇది 6 అయిపోయింది. సో అదేవిధంగా దీన్ని 3 తోటి చేసినప్పుడు ఇది 6 అవుతుంది, ఇది 9 అవుతుంది. అంటే P/Q R ఈక్వల్ టు 4:6:9 రావడం జరిగింది. అంటే మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న 2 తోటి ఈ మొత్తం ఈక్వేషన్ని, ఇక్కడ ఉండే 3 తోటి ఈ మొత్తం ఈక్వేషన్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇప్పుడు చూడండి R ఈక్వల్ టు 6 రావడం జరిగింది. సో ఇప్పుడు ఇది P/Q/R. అదేవిధంగా R/S కూడా మనకు ఉంది. R/S ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 2/3 అంటే 2:3
3 ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఎందుకంటే ఇక్కడ 6 వాల్యూ చూస్తున్నాం. సో 6 వాల్యూ ఈక్వల్గా లేదు అంటే 6 వాల్యూ ఈక్వల్ కావాలి. ఈక్వల్ కావాలంటే ఏం చేయాలి, ఈ 2 తోటి ఈ మొత్తం మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఉండే 9 తోటి ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 2 × 18, 9 × 18, మళ్ళీ 6 వాల్యూ 2 కూడా ఈక్వల్ వస్తాయి. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే ఒకదానికి ఇంకొకటి లింక్ చేయాలంటే ఇక్కడ ఉండే లాస్ట్ వాల్యూ అక్కడ ఉండే ఫస్ట్ వాల్యూ 2 ఈక్వల్ ఉంటే చాలు. ఈక్వల్ లేని సందర్భంలో మనం ఇలా మల్టిప్లికేషన్ చేస్తూ ఈక్వల్ చేస్తాం. సో మొత్తాన్ని చేయడం అనేది ఇంపార్టెంట్. సో 2 × 4 8, 2 × 6 12, 2 × 9 18. అదేవిధంగా ఇక్కడ 2 × 9 18, 9 × 3 27. సో ఇప్పుడు మనకి మిశ్రమ నిష్పత్తి రావడం జరిగింది 8:12:18:27. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనకు అడుగుతుంది ఎవరి వాటా అంటే పి వాటా అన్నాడు. సో పి అంటే ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ ఎంత, 8 పైన రాస్తున్నాను. సో ఈ మొత్తాన్ని మనం ప్లస్ చేసుకుంటే 12 + 18 30, 30 + 27 57, 57 + 8 65 వస్తుంది, 65. సో ఇక్కడ మళ్ళీ ఏమైనా క్యాన్సల్ అయ్యేదంటే కూడా క్యాన్సల్ చేసుకోవచ్చు, అలా ఏది కనబడట్లేదు కాబట్టి 65 అలాగే తీసుకున్నా. సో మొత్తం వాటా వచ్చేసి 26,000. సో ఇప్పుడు దీన్ని మనం 26,000ని 60 తోటి క్యాన్సిల్ చేయాలంటే చూడండి ఒకసారి, ఇక్కడ 13 ఎక్కం అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. 13 × 5 = 65, 13 × 26. సో 13 × 26, 13 × 65. సో ఇప్పుడు 8 × 5, సో 2 × 8 16,000/5, 16,000/5. సో 2600 కదా. సో 1600/5, 1600/5 అంటే 3 ఎక్కం, 5 × 15, 2 మిగులుతుంది 10, 2 20, అంటే 320 రూపాయలు తన వాటా. సో 320 రూపాయలు తన వాటాగా తీసుకుంటాం. అంటే ఇక్కడ క్యాన్సలేషన్ ఒక పద్ధతి, క్యాన్సలేషన్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే నెంబర్ సిస్టంలో మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫాస్ట్గా క్యాన్సల్ చేయడం నేర్చుకుంటే ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో ఈ క్వశ్చన్ మటుకు PQ, QR, RS 3 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి P/Q/R/S కనుక్కున్న తర్వాత మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రాముకి జూలైలో వచ్చే ఆదాయం మిగతా ప్రతి నెలలో వచ్చే ఆదాయానికి 3 రెట్లు ఉంది. అతనికి జూలైలో వచ్చే ఆదాయం సంవత్సరం మొత్తం ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత? సో రాము అనే వ్యక్తికి జూలైలో వచ్చే ఆదాయం మిగతా ప్రతి నెల వచ్చే ఆదాయానికి 3 రెట్లు. అంటే మిగతా ప్రతి నెల అంటే మిగిలిన 11 నెలలు ఉంటాయి ఫ్రెండ్స్. సో జూలై అనేది ఒక మంత్ అయితే మిగిలిన ఎన్ని ఉంటాయి, 11 నెలలు ఉంటాయి. సో 11 మంత్స్. సో 11 మంత్స్ అంటే ఈచ్ మంత్ ఎంత వస్తుంది అనుకుందాం మనం. ఈచ్ మంత్కు ఒక మంత్కి మనం X రూపీస్ వచ్చాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో X అంటే ఒక మంత్కి వచ్చితే జూలైలో ఎంత వస్తుంది, 3X వస్తుంది. ఇది జనరల్గా ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, జూలైలో వచ్చే ఆదాయానికి మరియు సంవత్సరం మొత్తం వచ్చిన ఆదాయానికి నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో ఒక్క నెలకి X వస్తే 11 నెలలకి 11X వస్తుంది. సో 12 నెలలు కలిస్తేనే సంవత్సరం అవుతుంది. సో 12 నెలలు దాన్ని కలిపితే 11X + 3X 14X వస్తుంది. సో XX గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 3:14 అనేది మనకు కావాల్సిన రేషియో అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే వీడియోలో ఫస్ట్ క్వశ్చన్స్ టఫ్ ఉన్నాయి, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి. అంటే మనకు అడిగే పేపర్ కూడా అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఇస్తాడు, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, అనేక కారణాల వల్ల ఒక పట్టణంలోని ప్రతి సంవత్సరం 10% జనాభా వలస వెళ్తున్నారు. ఇప్పటి నుండి 3వ సంవత్సరంలో ఆ పట్టణ జనాభా 96,228 మంది ఉంటే ప్రస్తుతం ఆ పట్టణ జనాభా లక్షలలో ఎంతమందిని అడుగుతున్నాడు. అనేక కారణాల వల్ల ఒక పట్టణంలో ప్రతి సంవత్సరం 10% జనాభా వలసపోతున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ కూడా 10% తగ్గుతుంది. ఇప్పటి నుండి 3వ సంవత్సరంలో ఆ పట్టణం జనాభా, అంటే 3వ సంవత్సరం తర్వాత పట్టణం జనాభా ఎంత ఉంది, 3వ సంవత్సరం తర్వాత పట్టణం జనాభా 96,228 మంది ఉన్నారు. సో ప్రజెంట్ ఎంత ఉన్నట్టు, X అనే మంది ఉంటే 3వ సంవత్సరం తర్వాత అంటున్నారు. అయితే ప్రజెంట్ ఎంతమంది ఉన్నారో అని అడుగుతున్నాడు. X వాల్యూ ఎంత. సో ఏమవుతుంది, ప్రతి సంవత్సరం కూడా 10% జనాభా తగ్గుతుంది. 10% అంటే 90/100. ఇది 1వ సంవత్సరానికి, 90/100 ఇది 2వ సంవత్సరానికి. అలా కాకుండా మొదటి సంవత్సరం 10%, 2వ సంవత్సరం 20% ఇస్తే ఇక్కడ ఏం తీసుకుందాం, 80 తీసుకుందాం. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం 10 కాబట్టి మళ్ళీ 90/100 తీసుకుంటున్నాం. ప్రతిసారి కూడా 9,9,9,0,0,0 గెట్ క్యాన్సిల్. ఇప్పుడు చేయండి చూడండి, 9 ఎక్కం 9, 62 ఒకసారి తీసుకున్నా కాబట్టి 0, 9 9 63, 9 6 54,
8 మిగులుతుంది, 82, 9 9 81, 1 మిగులుతుంది, 18, 9 2 18. కొట్టేయడం కరెక్ట్గా చేసుకుంటే చాలు. ఇప్పుడు 9 కొంచెం మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 9 9, 1 మిగిలింది 16, 9 9, 7 మిగులుతుంది 79, 982, 7 మిగిలింది 2, 972. ఇప్పుడు లాస్ట్ 9 క్యాన్సిల్ చేసుకుంటే 9 9, 2 మిగులుతుంది 28, 9 3 27, 1 మిగులుతుంది 18, 9 2 18. 1 0, 2 0, 3 0. సో అంటే 132 పక్కన 3 0 పెడితే అది మనకి 1,32,000. మనకు అడిగింది కూడా లక్షల్లో ఎంత అంటే 1.32 lakhs, 1.32 lakhs అని చెప్పేసి ఆన్సర్ తీసుకుంటాం. చాలా సింపుల్ కాన్సెప్ట్. చాలామంది కూడా ఈ ప్రాబ్లం ఎలా చేయాలో తెలియక కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే తగ్గింది అంటే లాస్ట్కి ఎండింగ్ అల్టిమేట్గా మనకు ఉండే వాల్యూ అనేది రైట్ సైడ్ తీసుకుంటాం, మిగిలే మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. సో లెఫ్ట్ సైడ్ ప్రస్తుతం ఎక్స్తో స్టార్ట్ చేస్తాం. సో ఇదే క్వశ్చన్ని మార్చి కూడా అడగచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా అడగచ్చు అంటే ప్రస్తుత జనాభా 132,000, ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది. 3 సంవత్సరాల తర్వాత ఎంత అని అడిగినప్పటికీ కూడా అప్పుడు మనం ఇక్కడ 132,000 పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ అని చెప్పేసి తీసుకునే ఆన్సర్ కూడా చేయొచ్చు. దాన్ని కూడా ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 2 అనేది 50లో ఎంత శాతం? 1/3 అనేది 1/3లో ఎంత శాతం 1/2 అవుతుంది? 7లో ఎంత శాతం 84 అవుతుంది? 6.5 లీటర్లలో ఎంత శాతం 130 మిల్లీ లీటర్లు అవుతుంది? సో ఫ్రెండ్స్ ఇదంతా కూడా పర్సంటేజెస్ క్వశ్చన్. మునుపు ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేవాడు, ఇప్పుడు వీటన్నింటి కూడా మ్యాచింగ్ రూపంలో అడుగుతున్నాడు. అంటే మనకు పర్సంటేజ్లు అనేవి ఎంత స్పీడ్గా రావాలో అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అనేది 50లో ఎంత శాతం అనేది అడిగిండు. సో 2 అనేది 50లో ఎంత శాతం అంటే 50లో 1% ఎంతనో చేయాలి. సో 50లో 10% ఎంత ఫ్రెండ్స్? 5 అవుతుంది. 1% ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 8 అవుతుంది. సింపుల్గా 0.5. సో ఇప్పుడు 2 అనేది ఎంత అవుతుంది అంటే మనకి 0.5 + 0.5 + 0.5 + 0.5 అంటే 1 + 1 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4% అవుతుంది. అంటే 50లో 2 అనేది 4% సమానం. అంటే ఫస్ట్ది ఏ అని ఉండాలి. సో ఫస్ట్ది ఏ అనేది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. మనకి ఆప్షన్స్ గమనిస్తే ఫస్ట్ది ఏ అనేది 3 ఉంది, డి అనేది కాదు, క్యాన్సిల్ చేసేసినాం. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి 1/3లో 2/3 అనేది 1/3లో ఎంత శాతం 2/3 అవుతుంది. అంటే 1/3లో 1/2 అనేది ఎంత శాతం అవుతుంది? సో 1/3లో ఎంత శాతం 1/2 అంటే 1/2/1/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 150, 150% అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 1/3 అంటే సింపుల్గా చెప్పండి, 1/3 అంటే 66%, 33%, 33 1/3, 1/2% అంటే జనరల్గా మనం తీసుకునేది 50%. అంటే 50లో 33 1/3 ఎంత శాతం? సో 33 1/3%లో 50% అంటే ఖచ్చితంగా దీనికంటే ఎక్కువ ఉంది. కాబట్టి దీనికంటే ఎక్కువ ఉండే ఆప్షన్స్ మనకి ఇంకా 2 ఉన్నాయి. కాకపోతే 1200 అనేది ఎక్కువ అవుతుంది. సో అంటే షార్ట్కట్లో అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. సో ఇక్కడ మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే 1/3 చిన్నదా 1/2 చిన్నదా? అంటే 1/3 చిన్నది, 1/3 చిన్నది. చిన్న దాంట్లో పెద్దది కావాలి, అది కూడా అల్టిమేట్ పర్సంటేజ్ కాదు. సో అటువంటిప్పుడు మనం 33 1/3 అనేది 1/3కి సమానం, 1/2 అంటే 50కి సమానం. 33 1/3లో 50, 33 1/3 అంటే ఎంత ఫ్రెండ్స్? 100/3. 100/3లో 50 అనేది ఎంత శాతం? ఇట్లా కూడా చేసుకోవచ్చు మీరు. అంటే అప్పుడు ఏం చేస్తారు? 50/100/3 × 100. సో 100కి 100 క్యాన్సల్, 3 పైకి వెళ్తే 150%. ఇది జనరల్ మెథడ్, మొత్తం చేయడానికి ఉపయోగించే పద్ధతి ఇది. సో మొత్తం మనం ఎందుకు చేస్తాం ఫ్రెండ్స్? షార్ట్కట్లో ఆలోచిస్తే సరిపోతుంది. ఆప్షన్స్ అక్కడనే ఉన్నాయి. మరి ఇది ఒకటే క్వశ్చన్, మొత్తం కలిపితే ఒక క్వశ్చన్, ఇది ఒకటే సపరేట్ క్వశ్చన్ కాదు కాబట్టి ఫాస్ట్గా చేయడం రావాలి. సో ఫాస్ట్గా చేయడం రావాలంటే 1/3 అనేది చిన్నదా 1/2 అనేది చిన్నదా అర్థం చేసుకుంటే 1/3 చిన్నది. సో చిన్న దాంట్లో పెద్దది ఖచ్చితంగా 100 కంటే ఎక్కువ ఉంటుంది. మరి 2 3 1200 అయితే ఉండదు కాబట్టి ఈ విధంగా తీసుకుంటే 150% అవుతుంది. అక్కడ మనకి డి అనేది ఉండాలి. సో ఇక్కడ సి ఉంది కాబట్టి ఇది కాదు, మేబీ రెండింటిలో ఏదైనా ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 7లో 84 ఎంత శాతం? సో 12 ఏళ్ళ 84 అంటే 1200%. సో 1200% తీసుకోవాలంటే సి కరెక్ట్ ఉండాలి. ఇక్కడ బి కరెక్ట్ ఉండాలి. ఇక్కడ సి ఉంది కాబట్టి తప్పు. సో అల్టిమేట్ ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? 2 అవుతుంది. అల్టిమేట్గా ఆన్సర్ ఏమవుతుంది? 2 కావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 1200% తీసుకుంటాం. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్. సో ఇక్కడ పర్సెంటేజ్ లాస్ట్ వన్ కూర్చోండి, 6.5 లీటర్స్లో 130 మిల్లీ లీటర్లు ఎంత శాతం అని ఇచ్చాడు. సో 130 మిల్లీ లీటర్లు అంటే ఇది లీటర్లకు మిల్లీ లీటర్కి సంబంధమైన 100 లీటర్కి వస్తే 10 మిల్లీ లీటర్లకు 1 లీటర్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే మనకి ఇక్కడ 650లో 65,000లో 130 అనేది 2% అవుతుంది. సో 2% అంటే మళ్ళీ ఆప్షన్ సి ఉండాలి. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక గడియారంను మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. సమయం సాయంత్రం 4:30 అవుతున్నప్పుడు అయినప్పుడు గంటల ముళ్ళు తిరిగిన డిగ్రీలు ఎన్ని?
సో ఒక గడియారాన్ని 12 గంటలకు స్టార్ట్ చేసారు, అది సమయం 4:30 అంటే దాదాపు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 5 ఉంది అనుకుందాం, ఇక్కడ 4 ఉంది అనుకుందాం, ఇక్కడ 3 అనుకుందాం, ఇక్కడ 6 అనుకుందాం. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని డిగ్రీలు తిరిగిందని చెప్పి అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ చూస్తే కూడా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు, మనకి ఇది 90 కంటే ఎక్కువ ఉంది, ఇది 180 కంటే తక్కువ ఉంటుంది. మరి ఇక్కడ అన్న ఆప్షన్స్ అన్నీ కూడా 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉన్నాయి. సో పర్ఫెక్ట్ ఆన్సర్ కావాలా. సో చాలామంది కూడా మనకేం చెప్తున్నారు, గడియారం నుంచి అంటే క్లాక్స్ నుంచి అడిగే ప్రతి ఫార్ములా కూడా θ = 30h - 11/2m అనే ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు అని చెప్తున్నారు. మరి ఇక్కడ టైం అనేది 4:30 అయినప్పుడు ఎంత తిరుగుతుంది, మరి 12 డిగ్రీలు అంటే 2 క్వశ్చన్స్ సపరేట్ తీసుకొని మైనస్ చేయాల్సి వస్తుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది. సో జనరల్గా ఈ ఫార్ములా అనేది ఎట్లా జనరేట్ అయిందో చూద్దాం. సో ఈ ఫార్ములా అనేది ఈ విధంగా వస్తుంది, మనకి ఇక్కడ 11/2 తీసుకోవాలా 30h తీసుకోవాలా అనేది ఎట్లా వచ్చిందో తెలియాలి. సో జనరల్గా ఇక్కడ 30h ఎందుకు తీసుకుంటామంటే, ఒక గడియారంలో ఒక గంటలో గంటల ముళ్ళు తిరిగే కోణం ఎంత, 30 డిగ్రీలు. నిమిషాల ముళ్ళు ఒక నిమిషంలో 6 డిగ్రీలు తిరుగుతుంది. ఒక నిమిషంలో నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు తిరుగుతుంది. అదే ఒక నిమిషంలో గంటల ముళ్ళు కేవలం 1/2 డిగ్రీ మాత్రమే తిరుగుతుంది. సో డిఫరెన్స్ అంటే మనకి 11/2, 5.5, 11/2. అంటే ఆ 2 వాల్యూస్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి కావు, జనరల్గా ఫార్ములా నుంచి తయారు చేసినవి, మన గడియారం నుంచి తయారు చేసినవి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఫార్ములా అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకు అవసరం లేదు, 12 గంటలకు స్టార్ట్ చేసిండు, 4:30 అయింది. సో 12 గంటల నుంచి 4:30 అంటే సపోజ్ 12 నుంచి 1 గంట, 1 నుంచి 2 ఇంకో గంట, 2 నుంచి 3 1 గంట, 3 నుంచి 4 1 గంట, అంటే మొత్తం 4 గంటలు. 1 గంటకి ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది, 30 డిగ్రీలు తిరుగుతుంది. అంటే 4 × 30 = 120 డిగ్రీలు. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, ఎందుకంటే 4:30 అడిగాడు. 4:30 అంటే గంటకు 30 డిగ్రీలు, హాఫ్ అన్ అవర్కు 15 డిగ్రీలు. సో 135 డిగ్రీలు తిరుగుతుంది. సో మనం చూడండి, ఎటువంటి ఫార్ములా లేదు, బేసిక్స్ నుంచే చేస్తున్నాం. మ్యాక్సిమం క్వశ్చన్స్ని బేసిక్ నుంచే చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా వాడాలంటే మినిట్స్ ఈక్వల్ ఎంత తీసుకోవాలని డౌట్ వస్తుంది, ఆల్రెడీ టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకే మనం ఏ కాన్సెప్ట్ చదివినా బేసిక్స్తో పాటు చదివితే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్రింది వాటిని ఆరోహణ క్రమంలో ఉన్నది ఏది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద తీసుకుంటాం, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న తీసుకుంటాం. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద తీసుకుంటాం. సో చిన్న వాల్యూ ఏంటి, దానికంటే పెద్దది ఏది, దానికంటే పెద్దది ఏది అనుకుంటే సరిపోతుంది. సో దానికోసం చూడండి క్వశ్చన్లో 1/5, 1/5, 1/5, 1/5, అదేవిధంగా 3/4, 2/7, 1/2 అన్ని వాల్యూస్ కూడా రిపీటబుల్గా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దాని వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో 1/5 అంటే మనకి ఏం చేస్తాం ఫ్రెండ్స్, క్యాన్సిల్ చేస్తే 0.2 ఉంటుంది, 0.2 వస్తుంది. సో 3/4 అంటే 0.75. అదేవిధంగా 2/7 అంటే 2/7 అంటే పాయింట్ తీసుకుంటే ఇది ఏమవుతుంది, 20 అవుతుంది. 20 అయినప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, 7 × 21, 7 × 14. సో 0.2 తర్వాత ఇంకా వస్తుంది మనకి, ఎందుకంటే 14 × 6 ఉంది కదా. సో 7 × 14, 6 మిగులుతుంది, 60, 750 అంటే 28 వరకు రాయండి. అండ్ లాస్ట్ 1/2 అంటే 0.5. సో ఇప్పుడు గమనిస్తే ఈ ఉన్న వాటిలో 0.2 చిన్నది. సో 0.2 చిన్నది, 0.2 ఎక్కడి నుంచి వచ్చింది, 1/5 నుంచి వచ్చింది. నెక్స్ట్ టైం చిన్నది 2/7 చిన్నది. సో అంటే దీనికంటే పెద్దది 2/7. సో దాని తర్వాత పెద్దది ఉండేది ఏంది, 0.5 అంటే 1/2. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంది, 3/4, 0.75. సో మనకి 1/5 ఫస్ట్ ఉండాలి, ఇక్కడ ఫస్ట్ ఉంది, ఇక్కడ లేదు, ఇది కాదు, ఇక్కడ లేదు, ఇది కాదు. సో నెక్స్ట్ టైం ఉండాలి 3/4 ఉండాలి, సారీ 2/7 ఉండాలి, ఇక్కడ 3/4 ఉంది, ఇది కూడా కాదు. సో ఆన్సర్ అనేది మనకి 3 అనేది కరెక్ట్ అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్, పెద్దగా చేసేదాన్ని మీకోసమే. ఏం చేయాలి, ఒక్కొక్క నెంబర్కి ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. వచ్చిన వాల్యూస్ని ఒక జాలు రాస్తాం. సో జాగ్రత్తగా మ్యాచింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో మ్యాచింగ్ చేయడంలోనే ఉంటుంది అంతా కూడా, దాన్ని జాగ్రత్తగా చేసినప్పుడు మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉమ్మడి వ్యాపారంలో A, B, Cలు 5:6:8 నిష్పత్తులతో పెట్టుబడి పెట్టారు. లాభంలో వారి వాటాల నిష్పత్తి 4:3:12 అయితే వారి పెట్టుబడుల కాలాల నిష్పత్తి ఎంత? సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని చేయాలంటే పెట్టుబడికి సంబంధించిన పార్ట్నర్షిప్స్ అనే టాపిక్ సంబంధించిన బేసిక్. సో జనరల్గా ఒక వ్యాపారంలో లాభం అనేది ఏ విధంగా పంచుకుంటారు, 2 ఫ్రెండ్స్ కానీ 3 ఫ్రెండ్స్ కానీ ఒక వ్యాపారాన్ని చేసినప్పుడు అందులో వచ్చిన లాభాన్ని ఏ విధంగా పంచుకుంటారని తెలియాలి. సో వాళ్ళ లాభం అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే, వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంతకాలం పనిచేశారు, ఈ రెండింటి ప్రోడక్ట్ అంటే టైం ఇంటూ ఇన్వెస్ట్మెంట్, దాని ప్రకారం వాళ్ళని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ABCలు 3 ఉన్నారు అనుకుందాం. సో ABC లాభము =
ఎంత టైం పని చేసిండు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండు, ఎంత టైం పని చేసిండు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండు, ఎంత టైం పని చేసిండు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండు, దాని ఈక్వల్ టు ప్రాఫిట్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అని చెప్పి తీసుకుంటాం. అంటే పెట్టుబడి ఇంటూ కాలం అని చెప్పి తీసుకుంటాం. సో ఆ బేస్ ప్రకారం చేద్దాం ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏమవుతుందంటే జస్ట్ ఇప్పుడు ఇదే మెథడ్ చెప్పాం కదా. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, పెట్టుబడి నిష్పత్తి ఇచ్చాడు. సో పెట్టుబడి నిష్పత్తి 5, 6, 8. వాళ్ళ కాలాలు మనకి ఇవ్వలే. అంటే T1, T2 T3 ఇంటూ T3 వీటి మధ్య నిష్పత్తి విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత రావాలి, 4:3:12 అనేది రావాలి. సో ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం చేయాలంటే ఇక్కడ మనకి T1, T2, T3 కావాలంటే ఇవి ఇక్కడ ఇంటూలు ఉన్నాయి. ఇటస్ ఏమవుతాయి, బైలు అవుతాయి. అంటే 4/5:3 సెకండ్ పార్ట్ 6:12/8. సో 4/5 అంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, 4/5 అంటే 0.8. 3/6 అంటే 1/2 అంటే 0.5. అండ్ అదేవిధంగా మనకి 12/8 అంటే ఫస్ట్ 3/2 అంటే 1.5. సో పాయింట్స్ కనుక తీసేస్తే 8:5:15 అనేది వాళ్ళ యొక్క కాలాల నిష్పత్తి అవుతుంది. సో కాలాల నిష్పత్తి 8:5:15. సో సింపుల్ ఫ్రెండ్స్, ఒకటే ఇచ్చిన వాటిని ఒక్కొక్క దాంతో డివైడ్ చేయండి, వాటిని పాయింట్లలో వస్తుంది, ఆ పాయింట్ని తీసేస్తూ పర్సెంటేజ్ రేషియో చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ అనేది 8:5:15 అని చెప్పి తీసుకుంటాం.